వాళ్ళు వీళ్ళు ఎవ్వలన్నా ఏమన్నా అనుకోని చేస్తున్నాం 10 ఏళ్లలో పాత సర్కారోళ్ళు చేయలేని పని చేసి చూపిస్తున్నాం అన్నట్టు మాట్లాడిండు సీఎం సారు. గదే తెలంగాణ రైతన్నలకు రెండో మల్క అప్పులు కూడా మాఫీ చేసిర్రు సర్కారోళ్ళు. అన్నం పెట్టే రైతన్నలకు ఆడిన మాట తప్పుతామా? కడుపు నింపే కష్టజీవులను నారాజు చేస్తామా? అస్సలు చేయం అన్నట్టు మాట్లాడిర్రు లీడర్లు. మరి గ సంగతి ఏందో పూరాగా తెలుసుకుని వద్దాం పార్రి. ఆగస్టు నెల రైతులకు దేశానికి ఎట్లయితే స్వతంత్రం వచ్చిందో, పరాయి పీడనలో విముక్తి కలిగిందో, బ్యాంకుల నుంచి అప్పు రుణ విముక్తులను చేసి స్వేచ్ఛ జీవులను రైతులను చెయ్యాలనేదే మా ఆలోచన. జూలై నెల, ఆగస్టు నెల చరిత్రలో లిఖించదగిన నెలలు. రైతన్నలకు అప్పుల పీడ ఇరుగడ చేసినాము. ఆగస్టు నెల అంటే మస్తు గొప్ప నెల అన్నట్టు మాట్లాడిండు సీఎం సారు. అన్నం పెట్టే రైతన్నలకు మేలు చేసినాం అన్నట్టు చెప్పుకొచ్చిండు. పోయిన 10 ఏళ్ళు అప్పులు మాఫీ చేసేందుకు పైసలున్నా పాత సర్కారోళ్ళు చేయలేదన్నట్టు చాపిచ్చిండు సారు. ఆనాడు ధనిక రాష్ట్రానికి నిధుల కొరత లేకపోయినా ఆ రోజు రైతులకు న్యాయం జరగలేదు. మళ్ళీ రెండవసారి కూడా అదే వాగ్దానంతో ముందుకొచ్చి రుణమాఫీ చేస్తాం 1,00,000 రూపాయలు అని చెప్పి అంచనాలు 19,000 కోట్లకేసి చివరికి 12,000 కోట్ల రూపాయలే రెండవ విడత. రెండవసారి కూడా 4 విడతలలో చెల్లించి 7,000 కోట్ల రూపాయలు మొండి బకాయిలుగా రైతుల నెత్తి మీద అట్లనే వదిలేసి గత ప్రభుత్వము బాధ్యత నుంచి తప్పించుకున్నది. అంతేకాదు ఇప్పుడు ఏం ఎలక్షన్లు లేవు, ఓట్లతోని పని లేదు. అయినా సర్కారోళ్ళు రైతుల గురించి ఆలోచనలు చేసిండ్రు. అప్పులు మాఫీ చేసి ఆడిన మాట తప్పలేదన్నట్టు మాట్లాడిండు సీఎం సారు. నెల తిరగక ముందే 18 లక్షల మందికి అప్పులు మాఫీ చేసినాము అన్నాడు. అసెంబ్లీ కాన్నే అయ్యింది గీ రుణమాఫీ మీటింగు. ఆగస్టు నెల ఆఖరు కల్లా 2 లక్షల అప్పులు కూడా మాఫీ చేస్తారట. ఇక రెండో మల్క మాఫీలో మొత్తం 6,40,000 అకౌంట్లల్లా 6,190 కోట్ల రూపాయలు వేసిండ్రట. అట్లనే పంటల బీమాకు కూడా 1,300 కోట్లు సర్కారోళ్ళే కడుతున్నారట. ఇగిదిట్లుంటే తొలత మల్క అప్పులు మాఫీ చేసిన వాళ్ళల్లా ఇప్పటికి 17,000 అకౌంట్లల్లో పైసలు పడనే లేదట. వాళ్ళెవ్వరు రంది పెట్టుకునే అవసరం లేదు. మండల అగ్రికల్చర్ ఆఫీసుకు పోయి ఆధార్ కార్డు చూపించి అప్డేట్ చేసుకుంటే చాలు పైసలు పడతాయి అన్నట్టు చెప్పుకొచ్చిండు మంత్రి తుమ్మల సారు. అటు జిల్లాల పొంటి కూడా ఆఫీసర్లు రైతులను పిలుచుకొని మీటింగులు పెట్టిండ్రు. అప్పులు మాఫీ చేస్తున్నామని చెప్పిండ్రు. ఇంకో దిక్కు రాష్ట్రం అంతా కలిపి అప్పులు తీసుకున్న రైతులు 40 లక్షల మందికి ఎక్కువనే ఉంటే అవోటి కొర్రీలు పెట్టి అందులో సగం మందికే మాఫీ చేస్తున్నారు. ఇదెక్కడి అప్పుల మాఫీ? తత్తిమోళ్ళు ఏం పాపం చేసిండ్రు అన్నట్టు మాట్లాడుతున్నారు ఎగస్ పార్టీ వాళ్ళు. మరి ఇక ఏం చేస్తారో ఏమో చూసుకుంటా పోవాలి. 2 రాష్ట్రాలలో ఎలక్షన్లు పొడిచి కొత్త సర్కారోళ్ళు కొలువు తీరినాక ఇటు 7 నెలలు గడిచినాయి, అటు 2 నెలలు అవుతుంది. చూస్తూనే నెలలు గడుస్తున్నాయి. ఇక సర్కారోళ్ళు కూడా రోజులతోని పరుగులు పెడుతుర్రు. కొత్త ఎగిరం చేయాలని గట్టిగానే తిప్పలు పడుతుర్రు. అట్లనే ఏపీలా సర్కారోళ్ళు వస్తనే పింఛన్లు పెంచిర్రు, పబ్లిక్ను దిల్కుష్ చేసిర్రు. ఇక ఇప్పుడు మళ్ళోసారి 1వ తారీఖు రానే వస్తున్నది. అందుకే పింఛన్లు వంచనీకి ఏర్పాట్లు చేసిర్రట. గా ముచ్చటేందో ఒక్కసారి చూసేద్దాం పారు. 1వ తారీఖు వచ్చిందంటే చాలు ఏపీలో గడబిడ గట్టిగా అవుతున్నది. ముసలోళ్లకు, దివ్యాంగులకు పింఛన్ ఎట్ట పంచుతారో, ఏం చేస్తారో, ఎవరిని తోలిస్తారోనని తీరొక్క తీరులో ముచ్చట్లు వినిపిస్తుంటాయి. అందులో ఓ దిక్కు సర్కారోళ్ళు వాలంటీర్లను పనిలో పెట్టుకుంటాం, తీసేయమని చెప్తున్నా ఏ ముచ్చట గట్టిగా చెప్తలేరు. ఆఖరికి పింఛన్లు పంచే కార్యానికి కూడా వాలంటీర్లను దూరం పెట్టిండ్రు. అందుకే పైలు రాగానే ఎట్టెట్టా అని అందరు పరిశాన్ అవుతున్నారు. అయితే వాలంటీర్లు లేకపోయినా ఎవ్వరేం పరిశాన్ కావాల్సిన అవసరం లేదంటారు సర్కారోళ్ళు. పింఛన్లు పంచే కార్యం ఒక్కటే రోజులో ఉడగొట్టాలి, అస్సలు ఆలస్యం చేయొద్దని ఆర్డర్లు వేసిండ్రట. ఆగస్టు 1వ తారీఖు నాడు రాష్ట్రం అంతా పొద్దుగాల 6కే అందరి చేతులలో పింఛన్ పైసలు పెట్టాలి అని సచివాలయాలలో పనిచేసేటోళ్లను హుషారు చేసిండ్రట. రేపు మాపు అని అస్సలే అనొద్దట. ఒక్క రోజు అంటే ఒక్కటే రోజులో 199 మందికి పింఛన్లు అందాలి అని గట్టిగా చెప్పిండ్రట. ఎక్కడన్నా ఏలి ముద్దెర మిషన్లు పని చేయకపోతేనో, లేకపోతే ఇంకేదన్నా తిప్పలొచ్చో ఆగిపోతే మాత్రం రెండో రోజు 600 పింఛన్లు ఇవ్వాలి అని చెప్పిండ్రట. అంతేకాదు ఆగస్టు 1వ తారీఖు నాడు ముఖ్యమంత్రి బాబు సారు మడకశిర నియోజకవర్గంలో పింఛన్లు పంచిపెట్టే కార్యానికి పోతాడట. సారు చేతుల మీదంగానే కొంతమందికి పింఛన్లు పంచుతారట. అంత మంచిగానే ఉన్నది కానీ వాలంటీర్ల కథ ఏంటిదో అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. వాలంటీర్లకు వచ్చిన ఆపత ఏం లేదంటున్న సర్కారోళ్ళు మరిగా వాళ్ళని ఏ పనికి వాడుకుంటారో మాత్రం చెప్తలేరు.
గా ముచ్చట ముందు ముందు తెలుస్తుందేమో గాని ఎవళ్ళున్నా లేకపోయినా పింఛన్లు అయితే ఆగవు, ఏం పికర్ చేయకుండ్రి అని అంటున్నారు సర్కారు వాళ్ళు. గేట్లు ఎత్తిర్రు కదా అని గట్లు తెంపుకున్న గంగలెక్క ఉరుక్కుంటే పోయి పార్టీ మారుతుర్రు చాలా మంది లీడర్లు. ఉన్న పార్టీలో అంత మంచిగానే ఉన్నా సరే అధికార పార్టీ మీద పాయరంతో కండవా మార్చుకుంటున్నారు. అట్లా ఇప్పటిదాకా మస్తు మంది కార్ పార్టీ వాళ్ళు షేయ్ పార్టీలకు పోయిర్రు. ఇక అందులో నెగిలినోళ్ళు నెగులుతుర్రు, నెగిలినోళ్ళు మళ్ళా చక్కగా వెనక్కొచ్చి పాత పార్టీలే షెరికైతుర్రు. అవునంటే ఇక చూడుర్రు మీరే, షేయ్ పార్టీలకు వెళ్ళి కార్ పార్టీలకు వచ్చాడు ఓ ఎమ్మెల్యే. ఇక మరి ఏమనిపించిందో ఎట్లా అనిపించిందో గానీ మొన్న కారు పార్టీలకు వెళ్ళిపోయి చెయ్యి పార్టీల షరీకైన జోగులాంబ గద్వాల జిల్లా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళా కారు పార్టీలకు పోయే ఎగురని చేసిండు. ఇప్పటికే కారు పార్టీ వ్యవహారం అంతా చూసే మాజీ మంత్రి కేటీఆర్ సార్ను కలిసి మళ్ళొస్తా షరీక్ చేసుకోండి అని అడిగిండాట. రేపో మాపో కేసీఆర్ సార్ను కూడా కలుస్తాడాట. అయినా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అప్పుడు చెయ్యి పార్టీల షరీక్ అయ్యేటప్పుడే గద్వాల కారు పార్టీ వాళ్ళకు చెయ్యి పార్టీ వాళ్ళకు పొట్టు లొల్లి అయింది. గద్వాల చెయ్యి పార్టీ లీడర్లకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సింటెం పడదన్నది అందరికి తెలిసిన ముచ్చట్నే. అట్లా ఇక మళ్ళీ ఏం కిరికిరి అయిందో అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఇంకో దిక్కు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి ఓపిక లేదన్నట్టు మాట్లాడుతారు చెయ్యి పార్టీ లీడర్లు. అది కావాలి ఇది కావాలంటే అడిగినాయన్ని ఇచ్చినాం, వచ్చే స్థానిక ఎన్నికలలో తన మనసులకే ఛాన్స్ కావాలంటే కూడా సరేనన్నాం, అయినా సుతగిట్లా మళ్ళా పార్టీ మారుతాండంటే ఇక ఏం చేస్తావు చెప్పుని అన్నట్టు మాట్లాడుతుండ్రు చెయ్యి పార్టీ వాళ్ళు. అయితే గద్వాల చెయ్యి పార్టీ జడ్పీ చైర్మన్ తోని ఎమ్మెల్యే సాబుకు పడతలేదంటారు. ఆమెను అధికారిక కార్యక్రమాలకు పిలువద్దన్నాడట. దానికి చెయ్యి పార్టీ వాళ్ళు పద్ధతి కాదన్నారట. అందుకే అలిగి పార్టీ మారుతున్నాడని కూడా అంటున్నారు. అటు ఇదివరకే చెయ్యి పార్టీల షరీకైన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా కారు పార్టీలతో కలిసి తిరుగుతాడట. ఇదే ముచ్చట మీద మంత్రి పొంగులేటి సార్ను అడిగితే పాత పరిచయం ఉన్నది కాబట్టి తిరిగిండు కావచ్చు, దానికేమున్నది దీనికే పార్టీ మారుతాడంటే ఎట్లా అన్నట్టు కొట్టి పారేసిండు సారు. కారు పార్టీలకు ఎవ్వరు పోతనే లేరు అన్నట్టు మాట్లాడుతుండ్రు చెయ్యి పార్టీ వాళ్ళు. ఇంకో దిక్కు రాజకీయాలలో ఎప్పుడేమయ్యేది తెలియదు అనుకుంటారట ఇంకింతమంది. మేము ఇదివరదాకా శ్రీశైలం మల్లన్న గుడి కాడికి చాలా మాటలనే పోయినాం. మల్లన్న దర్శనం అయినాక గేట్లు బంద్ చేసి ఉన్న డ్యామ్ కాడికి పోయి ఫోటోలు కూడా దిగినాం. కానీ డ్యామ్ గేట్లు ఎత్తంగా ఎన్నడూ చూడలేదు. గిట్ల పోయిన ప్రతిసారి డ్యామ్ గేట్లు ఎత్తితే ఒక్క ఫోటో అన్న గుంజాలే అనుకున్నా కానీ ఇదివరదాకా కోరిక అయితే తీరలేదు. అయితే ఈసారి కూడా గేట్లు ఎత్తిర్రు. మరి నీళ్ళ రువడి ఎట్లున్నది, విడుదలైన నీళ్లు ఎటు పోతున్నాయో చూసిరా పోర్రి మీరు కూడా. కృష్ణమ్మ పరవళ్ళు దొక్కింది. శ్రీశైలం డ్యామ్ కు వరద అంతకంతకు పెరిగిందని డ్యామ్ అధికారులు మొత్తం 7 గేట్లెత్తి నీళ్లు కిందికి విడుదల చేసిర్రు. గేట్లెత్తంగా డ్యామ్ అందాలను చూడ్డానికి తోవెంట పోయేటోళ్ళంతా ఆగి కళ్ళ నిండా చూసిర్రు. కొందరు ఫోటోలు గుంజిర్రు. ఇక గేట్లకించి కృష్ణమ్మ రువ్వడుగా దుంకుంట పోతుంటే చూసినోళ్ళు మస్తు ఖుషి అయ్యిర్రు. గిట్ల కింది బాజు గోతున్న నీళ్లు నాగార్జున సాగర్ కు చేరుతుండేటొరకు సాగర్ చుట్టుపట్టున్న రైతులది చిన్న సంబురం కాదు. సాగర్ ఆయకట్టు ప్రాంతం దిక్కు వ్యవసాయం చేసే రైతులంతా సాగుబడి నడిచినట్లే అని అనుకుంటుర్రు. అటు సాగర్ కు కూడా వరద రువడి గట్టిగానే ఉన్నది. ఇది కూడా చిన్నగా మెల్లగా నిండేతానికి వస్తుంది. వరద రువడి గిట్లనే ఉంటే ఇంకొన్నొద్దులనే సాగర్ గేట్లు తెరిచినా తెరుస్తారు అని అంటుర్రు అటు దిక్కుపోయేటోళ్ళు. ఇక ఇదిట్లుంటే అటు మలుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రామన్నగూడెంలా ఓ పీనిగ కొట్టుకొచ్చింది. మరి అది ఎవలదో ఏం కథ అని అంటుర్రు ఒడ్డెమ్మటి పీనిగ కొట్టుకోబోతుంటే చూసినోళ్ళు. ఇటు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో జోరు వానలకు వాగులు వంగుతున్నాయి. బుర్రపల్లి వాగుల 3 బార్లు కొట్టుకుపోయినాయట. మోన్రాయగూడెం ఇంకా వెల్లుబల్లి కత్తెర్ల వాగు ఒడ్డు ఊసిపారుతుంటే 30 ఊర్లకు వచ్చుడు పోవుడు బంద్ అయిందట. అటు ఏపీల ఏలూరు జిల్లా తాడేపల్లిగూడెంలా నందమూరు, జగ్గన్నదాపురం, మాధవరం ఊర్లను వ్యవసాయ అధికారులు, జిల్లా కలెక్టర్ ఇంకా ఎమ్మెల్యేలంతా కలే తిరిగి చూసిర్రు. ఎన్ని ఎకరాల పంట నష్టం అయ్యింది, ఏమేం పంటలు మునిగినాయని రైతుల కాడ నుంచి వివరాలు అడిగి రాసుకుపోయిర్రట. యలమంచిలి మండలం బాడవ ఊళ్ళే నీళ్ల మంత్రి నిమ్మల సారు అంతా తిరిగి చూసిండు. ట్రాక్టర్ మీద ఇల్లు తిరిగి ఎవ్వళ్ళు ధైర్యం జడొద్దు, అందరినీ సర్కార్ ఆదుకుంటది అని భరోసా ఇచ్చిండు. ఇక మరి ఈ వరదలల్లో మునిగిన జనాలను సర్కార్ ఎట్లా ఆదుకుంటదో, వాళ్ళని ఎట్లా ముంగట పడేస్తుందో చూడాలే.
నిన్నయాల వార్డ్ నెంబర్గా గెలిస్తేనే కొందరు కింద ఉంటలేరు మీద ఉంటలేరు. పెద్ద పెద్ద కార్లు 2 చేతులకు ఇంతింతలా ఉంగరాలు పెట్టి కద్దరు బట్టలు వేసుకొని లీడర్ అనిపించుకుంటా వాళ్ళ పతర గట్టిగానే చూపించుకుంటుర్రు. కానీ ఆయన ఎమ్మెల్యే అయినా కూడా ఎలాంటి డాబులకు పోకుండా సాదా సీదాగా ఉంటుండని అక్కడ వాళ్ళు తారీఫ్ చేస్తుంటారు. అగొగ్గా ఎమ్మెల్యే ఏ కద్దరు బట్టలు వేసుకోకుండా కార్ సైరన్ లేకుండా ఓ సర్కార్ ఆఫీస్కు పోయిండు. మరి ఆడ ఏమైందో మీరే చూడరు. ఎవ్వరు ఏర్పాటు చేయకుండా నెత్తికో టోపీ మోకానికో మాస్క్ పెట్టిండు. వెనకమర్ల మంది మార్బలం లేకుండా ఒకడే నడుచుకుంటా పోయిండు. సీదొచ్చి ఆఫీస్ లో ఏం చేస్తుర్రు అని చెకింగ్ చేస్తుంటే ఇగో గింత మంచి పనిమంతుడు సార్ కళ్ళకు జిక్కిండు. గదన్నట్లు పనిపాతరేసి పబ్జి గేమ్ ఆడుతుంటే మామూలు మనిషి లెక్కొచ్చిన మన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజ్ అన్న రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుండు. అయితే ఎమ్మెల్యే వస్తుండంటే పెద్ద పెద్ద కార్లు వస్తాయి, గసొంటి ఏం లేవంటే వచ్చినోళ్ళు ఎవరి సుట్టమన్నా కావచ్చు అని దినం అలవాటైన తీర్లా ఆడుతుంటే బాలరాజ్ అన్న సూషి ఏం పనిరా పిలగా అని 2 సొట్లు పెట్టిండు. గిట్ల ఏలూరు జిల్లా కన్నాపురం ఐటీడీఏ ఆఫీస్ లో ఎమ్మెల్యే చెక్కింగ్ చేయంగా పబ్జి గేమ్ ఆడుతున్న సాయి కళ్యాణ్ అంటోని భాగవతం బయటపడ్డది. అప్పటికీ బగ్గ గరం మీదున్న బాలరాజ్ అన్న జీతం తీసుకుంటా ఆఫీస్ లో మీరు చేసే కథ గిదేనా అని పెద్ద అధికారులకు మతలబ్ అందించి గీ పిల్లగాన్ని వెంటనే సస్పెండ్ చేయాలి, లేకుంటే మంచిగా ఉండదు అన్నట్లు గట్టినే మందలిచ్చిండట. మీరేమో గిట్ల ఫోన్లాడుర్రి, వచ్చిన జనాలకు బిజీగా ఉన్నట్లు బిల్డప్లు ఇచ్చి పనులు చేయకుండా వెనకకు తోలుర్రి అని గట్టి సురుకులు పెట్టిండట. ఇక ఇదెట్లుంటే గీ ముచ్చటైన ఒకటే దినంలా ఎమ్మెల్యే బాలరాజ్ అన్న కార్ మీద ఎవరిలో దాడి చేసిండ్రట. అగో అన్నే చెప్తుండే ఇనుర్రి. ఏదైతే నా కారు దాడి చేయడం జరిగింది బరింకలపాడు అడ్రోడ్ దగ్గర. ఆ వాహనంలో లేను. దీనిపై ఎవరు కూడా భయభ్రాంతులు గురి కావద్దు. నేను సేఫ్ గానే ఉన్నాను. తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అది ముచ్చట. గిట్ల అయిందని ఎరకగానే బర్రింకలపాడు దిక్కు పోలీసులు అలర్ట్ అయ్యి దాడి చేసింది పోకిరిగాల్లా లేకుంటే ఎవరన్నా కావాలనే చేసిర్రా అని చుట్టుపట్టున్న బుడ్డ కెమెరాలలా జల్లడబడుతుర్రు. దొరికితే మాత్రం లోపలేసి తోడకలు తీస్తాం అన్నట్లు పోలీసులు గట్టినే హెచ్చరిక చేసిర్రట. మరి గింత తెగించిన లెవెల్లో చూడాలి అని అంటుర్రు గి ముచ్చుతున్న పబ్లిక్. దయచేసి వినండి. ట్రైన్ నంబర్ 12810 బొంబాయికించి హౌరా వెళ్లవలసిన హౌరా బొంబాయి ఎక్స్ప్రెస్ రైలు మరికొద్ది సేపట్లో 1వ నంబర్ ప్లాట్ఫామ్ మీదకి రాబోతుంది అని మైకుల చెప్పంగానే దన్న ఎవల డబ్బాలు ఎంకలాడుకొని ఎక్కిర్రు. సీట్లు దోలాడుకొని ఎవల జాగలాళ్ళు కూర్చొని అమ్మయ్య అని గట్టిగా గాలి పీల్చుకుర్రు. ఇక బండి కదిలి పోంగా పొద్దుకింది. అందరింత తిని అడ్డం ఒరిగిర్రు. ఆ టెంక ఏమైందో చూడుర్రు మీరే. గీ రైళ్లకి ఏమైందో ఏమో గాని గీ నడుమ చాలా టక్కర్లు అవుతున్నాయి. నిన్న పశ్చిమ బెంగాల్, మొన్న ఉత్తరప్రదేశ్ టక్కర్లు యాది మరవక ముందే మంగళవారం తెల్లారగట్ల 3:30కు జార్ఖండ్ లో ఇంకోటి అయ్యింది. బొంబాయికించి హౌరాకు పోతున్న హౌరా బొంబాయి ఎక్స్ప్రెస్ రైలు రువ్వడి మీద పోతుండగా చక్రాధర్పూర్ డివిజన్ లో ఉన్న రాజ్ కార్స్వాన్ కాడ గీ టక్కర్ అయ్యింది. అయితే అంతకు మునిపే ఓ గూడ్స్ బండి పట్టాలు తప్పి దాని డబ్బాలన్నీ పక్కెమ్మటున్న పట్టాల మీదకి ఒరిగినాయి. ఇంకేముంది, గా డబ్బాలు ఒరిగిన పట్టాల మీదనే వస్తున్న హౌరా బొంబాయి ఎక్స్ప్రెస్ రైలు ఉర్రటిగొచ్చి గూడ్స్ డబ్బాలను కొట్టింది. అంతే, జర్ర చేపట్లనే ఎక్స్ప్రెస్ రైలుకున్న 18 బోగీలు అటీటైనాయి. రైలు కెంచి ఊసిపోయి చెల్లా చెదరైనాయి. కళ్ళు తెరిచి చూసేటోరకు ఏమైందో ఎక్కడున్నామో ఎరక లేకుండా అయ్యింది. ఈ టక్కర్లా 2 జీవిడిస్తే ఇంకో 20 మందికి దాకా దెబ్బలు తగిలితే వాళ్ళను దావఖానకు కొంచెం సూది మందులు ఇస్తుర్రట. గిట్ల నడుమంత్రాన తోవల ఆగిపోయిన ప్రయాణికుల కోసం స్పెషల్ బస్సులు రైళ్లు కూడా పెట్టిర్రట. అదృష్టం ఏందంటే ఇంత పెద్ద టక్కర్ అయినా కూడా ప్రాణ నష్టం పెద్దగా కాకపోవడే జర్రంత నిమ్మలం అనిపించే ముచ్చట. లేకుంటే ఈ పాటికి ఎన్నిండ్లు మునుగునో ఏమో. ఆయన గీ నడుమ రైలు టక్కర్లు, రైళ్ల దొంగతనాలు చాలా అవుతున్నాయి. మొన్ననే కదా షిర్డీకించి వస్తున్న ఓ రైళ్ల దొంగలు పడి అంతా దోసుకుపోయిర్రు. గింత అవుతున్నా కూడా రైల్వే అధికారులు ఏం చేస్తుర్రో ఏమో అని ఘనమైతుర్రు. దునియా మీద టెక్నాలజీ ఎంత పెరుగుతున్నా కూడా ఇంకా ఇసొంటి రైలు టక్కర్లు అవ్వుడుతోని జనాలకు రైలు ఎక్కాలంటేనే బుగులు పుట్టేటట్లు అవుతుందట. మరి గీ టక్కర్లన్నీ సిగ్నల్ పనిచేయక అవుతున్నాయో లేకుంటే పట్టాలు నెర్రలు తెరిచి బళ్ళు తోవదప్పుతున్నాయో ఇక రైలు శాఖ వాళ్ళే చూసుకోవాలి. ఇప్పటికైనా రైలు ప్రయాణం మీద జనాలకు భరోసా కలిగించి టక్కర్లు కాకుండా చూడాలి అని అంటుర్రు. మరి ఇక అధికారులు ఏం చేస్తారో ఏమో చూడాలి.
బిందె నిండాలంటే నల్ల కింద బిండ పెట్టి నీళ్ళిప్పి మళ్ళా నిండంగానే బంద్ చేసుకుంటే అయిపోతుంది. కానీ వాన అట్లా కాదు, పడ్డదంటే పట్నము చెరువు ఒక్కటి కావాలి. అదే పడుడు బంద్ అయితే ఎన్ని మొక్కులు మొక్కి పబ్బతి పట్టినా రాదు. అగో అట్లనే కేరళ రాష్ట్రాన్ని వానలు ఇయ్యరమయ్యర జోపుతున్నాయి. కుండపోత వానలు జయంగా వాయనాడు పట్నం అంతా చిగురుటాకు లెక్కనే వణుకుతుంది. మరి వానదేవుడు కేరళ రాష్ట్రాన్ని ఎంత ఆగం చేసిండో ఒక్కసారి చూసొద్దాం పార్రి. ఎటు చూసినా వరదే, వరదతో పాటు బురద. ఇది సాలదన్నట్లు ఇంకో దిక్కు కొండ చర్యలు ఇరిగి పడుతుండే. వాయనాడు పట్నం అంతా మన బతుకు ఇయాల్టికి ఇది ఆఖరి దినం అన్నట్లు ప్రతి నిమిషం ఓ గండం లెక్కనే గడిపింది. అర్ధమరాత్రి అందరూ నిద్రలో ఉండంగా వరద ఒకటేసారి పోటెత్తింది. దీంతోనే ఇండ్లకు నీళ్లు బురద చేరి ఎటు పోవాలనో తెలవక బిక్కు బిక్కుమనుకుంటూ జాగరం చేసిర్రట. ఎంతో పాయరంతోని కట్టుకున్న ఇండ్లు, కొనుక్కున్న బండ్లు, ఇంట్ల సామాను అంతా నీళ్ళలో కొట్టుకపోతుంటే ఏం చేయాలో తెలవక వరదకు చేతులెత్తి మొక్కిర్రట. వరద దెబ్బకు 70 మంది జీవిడిస్తే ఇంకా చాలా మందికి దెబ్బలు దాకినాయట. కొండ చర్యలు విరిగిపడంగా వాటి కింద 100 మంది చిక్కుకుర్రంటూర్రు. ఇక ముచ్చటెరికైన ఎన్డీఆర్ఎఫ్ టీమోళ్ళు, అటు కేరళ రాష్ట్రం రెస్క్యూ టీమోళ్ళు జనాలను ఒడ్డున పడేస్తానికి మస్తు తిప్పలు పడ్డరు. అయితే వరదలు జయంగా ఎక్కడికక్కడ బురద నీళ్లు ఉండుతోని కొన్ని దిక్కులకు పోవాలంటే అస్సలు అయితలేదట. అట్లయినా కూడా ఎక్కడ వెనకకు తగ్గకుండా జనాలను మంచి జాగలకు కొంచబోతుర్రు. పానం ఎటమటం ఉన్నోళ్లను దాఖానకు పట్టుకుపోయి సూది మందులు ఇస్తుర్రు. కష్టపడి కొనుక్కున్న సొమ్మంతా వరద పాలై కొట్టుకుపోతుంటే ఏం చెయ్యలేక కళ్ళ నిండా నీళ్లు తీసుకొని పానాలు దక్కినాయి సాలని బాధపడ్డరట. రేపటి సంది మా బతికేంది అని వరదల నుంచి బయటపడ్డ జనం ఒక ఏడ్చుడు కాదు, రాష్ట్ర సర్కారు ఎవ్వలేం ధైర్యం జడకుర్రి, మీకు మేమున్నాం అని భరోసా ఇస్తూనే ఇంకో పక్కనేమో ఇంకెంతమంది ఇరకపోయిర్రు, అందరూ బయటికి వచ్చినట్లేనా అని చుర్మాలాల ముండకై దిక్కు అత్తా పత్తా అరుచుకుంటుందట. అటు ఇదే ముచ్చట మీద కేరళ సీఎం పినరాయి విజయ్ తోని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుకుంటా కేంద్రం మీకు అన్ని తీర్లా అరుచుకుంటది, ఏం కావాలన్నా చేస్తదన్నట్లు మాట ఇచ్చిండట. ఇటు పక్క రాష్ట్రం తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా మా తరఫుకించి అన్ని తీర్లా సాయం ఉంటదన్నట్లు చెప్పి ఓ 5 కోట్లు ఇచ్చిర్రట. మరి నిండా మునిగిన జనాలందరినీ సర్కారు ఎట్లా ఆదుకుంటదో ఏమో చూడాలే. చలో మరి ఇవ్వనమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.